నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పింఛన్ల పంపిణీతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ. అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. పట్టణంలోని 19వ వార్డులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు అందజేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ. పట్టణ సిఐటియు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ. అతిథులుగా పాల్గొన్న కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం, సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐటియుసి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో జరిగిన మేడే ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్. ఆర్టీసీ గ్యారేజ్లో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అతిథులుగా పాల్గొన్న సీనియర్ జడ్జ్ మాధవి, సహాయ కార్మిక శాఖ అధికారి గోపీ కుమార్, బార్ అసోసియేషన్ నాయకులు. పాతూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేడుకగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం. పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ. తాడేపల్లిగూడెం పట్టణంలోని శాసనసభ్యుల కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి 40 మంది అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దివ్యాంగులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, ఎన్ సోమేశ్వరరావు, టైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆకాశపు స్వామి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, చాపల రమేష్, కసిరెడ్డి మధులత, కట్టుబోయిన వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్, చాపల రమేష్, మద్దాల మణికుమార్, నేలపల్ల దినేష్, వాడపల్లి సుబ్బరాజు, దాసరి శ్రీనివాస్, కాకర్ల సుభద్ర, కొయ్యల సత్య, బైనపాలపు ముఖేష్, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీ, పసలకొండ, మద్దిపట్టి ధర్మేంద్ర, పసుమర్తి రామలక్ష్మణ్, కిలపర్తి వెంకటరావు, రఘు, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఉన్నారు. వారందరూ గత సంవత్సరం నుంచి కూడా మన ఆఫీస్కి రావడం, 10 మంది అధికారుల దగ్గర తిరగడం, పెన్షన్ రాలేదని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే మనందరికీ మంచి జరుగుతుందని మనకి లైన్లో నిలబడి ఓట్లు వేసినందుకు మనం అత్తమానం ఇంకా సమాధానం చెప్పలేని పరిస్థితి. అది గమనించిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయితే నిరంతరం మనం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో దాన్ని మనం తీర్చాలనే ఉద్దేశంతో ఆయన పనిచేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో దోపిడీకి గురి కాబడింది, అప్పులు పాలైపోయింది. ఓ పక్కన పోలవరం ప్రాజెక్టుని చేసుకోవాలి, మరో పక్కన అమరావతిని చేసుకోవాలనే ఆలోచనలో ఆయన అభివృద్ధి పరంగా ఆయన చేసినప్పుడు మన వంతు చేయూతగా మనం ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అన్ని ప్రభుత్వం ఇవ్వాలని అనుకోవడం కూడా తప్పు. ప్రజల భాగస్వామ్యాన్ని మనం కోరుకున్నాం మొదటి నుంచి. మరి ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ లైట్లు దాదాపు 2 కోట్ల రూపాయలు తీసాం. 10 లక్షలు నేను ఒక్కడనే ఇచ్చినప్పుడు, తర్వాత 1,90,00,000 ప్రజలు ఇచ్చారు. అంటే ఇవన్నీ నాకు అనుభవం మీద నేను ఒకటే ఆలోచించా, ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు ప్రజలు మన కోసం ఎదురు చూడకూడదు, వాళ్ళకి మనం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది, కానీ మనకు కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా ఏం టైం అని మీరు అనుకోవచ్చు. 2 సంవత్సరాలు కాదు, 15-20 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి గనులు మరి పాత మాజీ ముఖ్యమంత్రి కానీ వారి అనుచరుల బృందం కానీ మీ అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. కనీసం రోడ్డు మీద గొయ్యి కూడా పోడ్చినటువంటి సందర్భంలో ఒక ఆలోచన చేసినప్పుడు ఇలాగ ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అర్జెన్సీ వీళ్ళని పోషించుకోవడానికి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ ముందు 4,000 ఇవ్వాలనుకున్నాను. కలెక్టర్ గారికి అదే చెప్పాను. తర్వాత మన స్నేహితులు కొంతమంది ఇంకో 10 కుటుంబాలను ఎక్కువ ఆదుకున్నట్టు ఉంటుంది కాబట్టి
3000 పాత పెన్షన్ ఇద్దాం, కొత్త పెన్షన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇద్దామని మంచి సలహా ఇచ్చారు. దానికి నిరంతరం నాకు నిజంగా చెప్పాలంటే మా సహోదరి నా వెనకాల ఉండి నేను ఏది అడిగినా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి నన్ను నడిపించేటువంటి మా కలెక్టర్ గారు నాగరాణి గారు. ఎందుకంటే అధికారులు చాలామంది నేను చూశాను. ఎందుకంటే అధికారుల్ని మనం గౌరవించాలి, మనం గౌరవించబడాలనే సిద్ధాంతంలో నేను వెళ్తున్నాను. కాబట్టి జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఫోన్ చేస్తే ఎంత మీటింగ్లో ఉన్నా తర్వాత ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు అలా చేద్దాం ఇలా చేద్దాం ఉన్న ఆవిడ సలహా మీదే ఇవన్నీ చేయాలంటే కూడా మనకు కొంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇచ్చిన కలెక్టర్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పనిచేస్తున్న ఇక్కడ కూటమి చేయను అంటే మీరందరూ సహకారం. మరి గెలిచిన తర్వాత మనం ఏం చేయాలి? మన కోసం ఆలోచించకూడదు. ఎవరైతే ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేసారో వాళ్ళ కోసం ఆలోచించాలని నిరంతరం తపన పడుతూ ఉన్నాం. అంతకుముందు మనం 15 మందికి నిత్యావసర వస్తువులు ఇచ్చేవాడిని. ఇప్పుడు P4లో మన భాగస్తులు చేసిన తర్వాత 25 మందికి ఇమ్మని చెప్పారు. 25 మందికి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నుంచి 40 పెన్షన్లు ఇస్తున్నాం. అయితే ఈరోజు ఒక నార్మల్ కంటే కూడా చాలా భిన్నంగా అయితే ఈరోజు పెన్షన్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని చూశాను నేను. అత్యవసరం అంటే వీళ్ళకి చాలా అవసరం ఉన్న వాళ్ళు వారి పిల్లల్ని అంటే విభిన్న ప్రతిభావంతులు వారి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు అంటే వాళ్ళని చూస్తే ఆ తల్లుల్లో వారిలో ఒక దేవత చూసాం. వారిని అందరినీ ఆదుకోవడానికి శ్రీనివాస్ గారు ముందుకు రావడం అంటే ఎవరన్నా కూడా నేను అధికారంలోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాను, అధికారిని అయ్యాను, నాకేం వస్తుంది, నాకేం లాభం వస్తుంది అని తప్ప పక్క వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధని అర్థం చేసుకుని తనకున్న దాంట్లో వారికి అందజేయాలని చెప్పేసి ఒక సహృదయంతో ఒక మంచి హృదయంతో అంటే స్పందించే గుణం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. తన దగ్గరికి కష్టాలతో వచ్చిన వారు అవసరం కోసం వచ్చిన వాళ్ళని మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించి అంటే వారి బాధని తన బాధగా ఫీల్ అయినప్పుడే ఒక మంచి పని చేయగలుగుతారు. ఇది అంటే మంచి పని అంటే గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇప్పించడమే మంచి పని మామూలుగా అయితే, కానీ అవి ఇంకా కొంచెం లేట్ అవుతున్నాయని చెప్పేసి తన సొంత నిధులతోటి అంటే వీరికంటే ఐశ్వర్యవంతులు డబ్బులున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉంటుంటారు. కానీ వీరికి ఉన్న దాంట్లో నాకున్న దాంట్లో కొంత భాగం నేను పేదలకు ఇస్తాను అని చెప్పేసి అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం. వారికి ప్రజలందరి తరపున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కటే కాదు, అనేక లైవ్లీహుడ్స్ లో పుష్ కార్డ్స్ ఇచ్చారు. అలాగే ఎవరింట్లో ఏదైనా డెత్ ఏదైనా అయితే అనుకోకుండా వారికి ఒక 10,000 20,000 కాదు లక్షల్లో డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు. నాకు కాల్ చేస్తారు ఎమ్మెల్యే గారు, వారానికి 2 కాల్స్ ఏదో వస్తాయి. ఎంతసేపు కూడా ఈ రోడ్డు వేయాలి మేడం, ఇది ఒక్కటి వేయాలి, అన్ని అయిపోయినా ఇది ఒక్కటే వేయాలి, లేకపోతే ఈ పేదవాళ్ళకి ఏం చేయాలి అని చెప్పేసి నిరంతరం కూడా ఏదో ఒక పబ్లిక్ సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడం ఇలాంటి ఎమ్మెల్యే గారు రావడం మీ స్థానిక ప్రజలందరిది కూడా అదృష్టం. అలాగే అంటే ఒక మంచి పని చేయాలి అంటే ఎప్పుడూ కూడా వారి ఒక్కరిదే కాదు, వారి సహధర్మచారిణి భాగస్వామి అయిన వారి సతీమణి గారి సహకారం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లల యొక్క సహకారం ఉండాలి. మా అందరికీ సీఎం గారి దగ్గర మీటింగ్ అయ్యింది. ఆ మీటింగ్లో మన ఎమ్మెల్యే గారికి శ్రీనివాస్ గారికి స్టేట్లోనే 2nd ర్యాంక్ రావడం జరిగింది. అంటే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అందరికీ సహకరించిన యాక్చువల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సో మీది కూడా ఉంది పార్ట్ సహకరించడానికి మంచిగా చేయడానికి. ఆల్ ద బెస్ట్. ఈ ప్రత్యేక ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వారికి నేను చేయూతనివ్వాలని చెప్పి వారి శాసనసభ్యులుగా వారికి వచ్చే ఆందోళనని ఈ విధంగా నేను ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే ఆలోచన తలపెట్టారో అది చాలా మనందరికి కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే వారు సేవా కార్యక్రమాలను చేయడం అనేది ఈనాటి నుంచి కాదు, అనేక సంవత్సరాలుగా చేయడం మనకు తెలుసు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఒక సమావేశం పెట్టి ఒక ముఖ్య అతిథిని పెట్టి తీసుకొచ్చి మనం ఇట్లా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. కానీ అనధికారికంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మన గౌరవ శాసనసభ్యులు ముందుండి నేనున్నాను, ఆపదలో ఉన్న వాడికి నేనున్నాను, నా సహాయం ఉంటుంది అని చెప్పి వారు ముందుకు రావడం, అన్ని రంగాలుగా అన్ని విధాలుగా ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో ఆపరేషన్స్ చేయించుకుంటున్నారో
ఎవరు వచ్చి నాకు ఈ కష్టం అని చెప్పి ఎవరైతే అడుగుతారో వారికి చేతికి ఎముక లేకుండా వారు స్పందించడం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ ప్రభుత్వం ఇచ్చినటువంటి బొత్స శ్రీని గారు ఈ వికలాంగులకి ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు ఇది పాలసీ మ్యాటర్గా వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నా కూడా అది గవర్నమెంట్ నుంచి రావడానికి కొంచెం టైము పట్టే క్రమంలో ఈయన సొంతంగా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం అందరికీ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ తరఫున ఒకసారి టైలర్స్ డే మా మేడే సందర్భంగా మేడే కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారిని ఆపద్ బాంధవుడు గారిని మనం గౌరవంగా పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో తీసుకునే ఎమ్మెల్యేలని మనం చూసాం, కానీ ఇచ్చే ఎమ్మెల్యేలను మనం చూడలేదు. ఆయన సొంత నిధులతో మన దివ్యాంగులు వికలాంగులకి ఆయన సొంత నిధులు ఇచ్చి ఆపద్ బాంధవుడు లాగా ఆయన ఆదుకుంటున్నప్పుడు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుందని తెలుగుదేశం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో స్థానిక 19 వార్డులో వలవల బాబ్జీ పెన్షన్దారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. అర్హులైన పెన్షన్దారులకు జూన్ నెలలో కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి రమేష్, పట్నాల శంకరం, శ్రీ వెంకటాచలం కూటమి నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా ఈరోజు 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా వితంతు పెన్షన్లు, అలాగే వికలాంగు పెన్షన్లు, మరి బెడ్ రీడింగ్ ఉన్న పెన్షన్లు, ఇవన్నీ కూడా మరి 4,000, 6,000, 10,000, 15,000 ఈ కేటగిరీలాగా విభజించి ఈవేళ తెల్లారి 6:30 కల్లా వాళ్ళకి పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చే దిశగా మరి కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ పెన్షన్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే మాట, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈవేళ 4,000 రూపాయల పెన్షన్ అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే జరుగుతూ ఉంది. మిగతా చోట్ల ఎక్కడా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితులు లేవు. అలాగే జూన్ 15 దాటిన తర్వాత ఏదైతే మనం వాగ్దానం చేసామో, ఇంతకుముందు ఉన్న ఫస్ట్ వదిలేది వితంతు పెన్షన్లు ఎన్ని ఉన్నాయో తీసుకుని వాటిని ఆన్లైన్ చేసి ఉన్నాయి అన్నిటికీ కూడా మరి వితంతు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. తదుపరి వృద్ధాప్య పెన్షన్లు, అలాగే వికలాంగు పెన్షన్లు, బెడ్ రీడింగ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా సక్రమంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలను ఎంత చక్కగా మరి నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కార్మిక, కర్షక, ఉద్యోగ, కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్కే గ్రౌండ్ వద్ద శుక్రవారం నిర్వహించిన మేడే బహిరంగ సభ పోరాట స్ఫూర్తితో జరిగింది. ఈ సభకు సిఐటియు పట్టణ కన్వీనర్ జవ్వాది శ్రీను అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం, సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కరెట్ల రామకృష్ణ, దనాల వెంకట్రావు, సిఐటియు కన్వీనర్ జవ్వాది
సోమాది శ్రీను, కో కన్వీనర్ అల్లు సుబ్బారావు, మడక రాజు, బి యశోద, సత్తి కోదండరామరెడ్డి, చల్లా చంద్రారావు, చిటికిన రాము, పబ్బాని సురేష్ కుమార్, పైలు చిన్న, నరమాల కృష్ణ, మరుకుర్తి గంటారావు, దేశంశెట్టి సతీష్, ఏవూరి శ్రీను, వడిసెల శ్రీనివాసరావు, ముత్యాల సుబ్బారావు, నెల్లి ఆదినారాయణ, సిరివరపు రామారావు, గట్టెం కాశీ తదితరులు పాల్గొన్నారు. మేడే మన ప్రపంచ కార్మిక హక్కుల దినం. మేడే అంటేనే మన కార్మికోద్యమానికి స్ఫూర్తి. అటువంటి మేడే ఆ రోజున శ్రామిక వర్గం గంటల తరబడి పనిచేయాల్సి వచ్చేది. శ్రామికుడు అనేవాడు మనిషిగా కాకుండా ఒక మర యంత్రంలాగా ఆ రోజున చూడబడ్డాడు. 24 గంటలు ఒక దినం అయితే ఆ 24 గంటల్లో 20 గంటలు, 18 గంటలు, 17 గంటలు దుర్మార్గంగా పనిచేయించుకుని కార్మికుడిని మనిషిలా కాకుండా ఒక బానిసలాగా, ఒక జంతువులాగా చూసినటువంటి సందర్భం ఉండేది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గం శ్రామిక వర్గాన్ని మనుషుల్లా చూడలేదు. అణిచివేతలకు గురి చేశారు. సంఘం పెట్టుకోనివ్వకుండా చూశారు. సంఘం పెట్టుకుంటామంటే నిర్బంధాన్ని ప్రయోగించారు. పనిచేసే చోట కొరడాలు చూపించారు. శ్రామికుల్ని చిత్రహింసలు పాలు చేశారు. కంటి నిండా నిద్ర లేకుండా చేశారు. కుటుంబం పిల్లా పాపలతో గడపకుండా చేశారు. అసలు ఇంటికే వెళ్ళనివ్వకుండా ఆ పరిశ్రమల దగ్గరే, ఆ పని ప్రదేశాల దగ్గరే జీవోత్సవాల్లాగా పనిచేసేలా చేశారు. అన్ని కష్టాలు పడ్డ కార్మిక వర్గం, అన్ని ఇబ్బందులు పడ్డ కార్మిక వర్గం మేము కూడా మనుషులమే, మేము జంతువులం కాదు, మేము మర యంత్రాలం కాదు, మేము కూడా మనుషులమే, మాకు ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఉన్నటువంటి మనుషులు మేము మనుషుల్లా జీవించాలనుకుంటున్నాం, మా కుటుంబంతో గడపాలనుకుంటున్నాం, మాకు హక్కులు కావాలి, మేము ఇన్ని గంటలు పని చేయలేం అని చేత 8 గంటల పని దినం కావాలి అని పోరాడి చరిత్ర సృష్టించింది మన కార్మిక వర్గం. మన దేశంలో ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ కార్మిక వర్గం కూడా బ్రిటిష్ కార్మిక వర్గానికి బ్రిటిష్ వారు కూడా కార్మిక వర్గం అటువంటి సంక్షేమ పథకాలని, రాయితీలు, చట్టాలు మన దేశంలో కూడా అమలు చేయాల్సి వచ్చింది. ఈ కూడా మన దేశంలో 1920 నుంచి ఇప్పటి వరకు అవి అమలు చేసుకుంటూ వస్తాము. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనం చూసిన ఇటీవల కాలంలో మనం అఖిల భారత మహాసభ జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. కార్మికులు ఇప్పటి వరకు పొందుతున్నటువంటి 29 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా కుదించేసి రానున్న కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, విదేశాల నుంచి వచ్చిన కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఈ చట్టాలన్నీ మార్చేసింది. ఈ చట్టాలన్నీ కుదించడం అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? యజమానులకి ఊడిగించేసే పనికే చెప్తా ఉన్నారు. నువ్వు యజమానికి జీతాలు అడగక్కర్లేదు, నువ్వు డిమాండ్ చేసుకునే హక్కు లేదు, నువ్వు పోరాటం చేసే హక్కు లేదు, నువ్వు శ్రమ చేయడానికి అవసరం లేదు, నువ్వు డిమాండ్ నోటీస్ పంపడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. ఏం చేయాలి మరి? కార్మికుడికి జీతాలు పెరగాలంటే ఎలా పెరగాలి? కార్మికుడు యజమానికి బాగా సేవ చేస్తే, బాగా ఆనందపడిపోతే యజమాని వీళ్ళు బాగా సర్వీస్ చేస్తున్నారు, వీళ్ళు బాగా పాలేరుతనం బాగా చేస్తున్నారు అనుకుంటే కనుక యజమాని జాలి కలిగితే యజమాని పెంచుతాడు, మీరు పోరాటం చేయొద్దని చెప్పి నరేంద్ర మోడీ చెప్పాడు. మేడే స్ఫూర్తితో హక్కుల పరిరక్షణ కోసం కార్మిక వర్గం సంఘటిత పోరాటాలు కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 140వ మేడే సందర్భంగా శుక్రవారం ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా సమితి ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆడిటోరియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డి సోమసుందర్ మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ వర్గాలను వెట్టి బానిసలుగా మార్చి కార్పొరేట్ సంస్థల లాభాలను పెంచుకోవడం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, కార్మిక హక్కులను నీరుకారుస్తున్నాయని అన్నారు. ఈ సభలో ఏఐటీయూసీ ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, కార్యనిర్వహణ అధ్యక్షుడు కళింగ లక్ష్మణరావు, కార్యనిర్వహణ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాడికొండ శ్రీనివాసరావు, పోలిరాతి ఆదినారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు లింగంపల్లి గాంధీ, అనుబంధ మినీ ట్రక్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సత్శెట్టి అప్పలరాజు, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు
నాయకులు 140వ మేడే వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. 50 కేంద్రాల్లో ఏఐటీయూసీ పథకాలను ఎగరవేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంటే 1886లో అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు, ముఖ్యంగా మహిళా కార్మికులు, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు, టైలర్లు, వాళ్ళు 8 గంటల పనిదినం కావాలనే సమస్య మీద 7 లక్షల మంది సమ్మె చేశారు. మొత్తం దేశం అంతా. చికాగోలో 2 లక్షల మంది ప్రదర్శన జరిపారు. సమ్మెలో పాల్గొంటున్న సందర్భంగా ఒక ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలో యజమాని ఏం చేశాడంటే పోలీసుల్ని, సైన్యాన్ని పక్కన పెట్టుకుని పోటీ కూలీలను తీసుకొచ్చాడు. పోటీ కూలీలను తీసుకొస్తే సమ్మె చేస్తున్న కార్మికులు ఆ పోటీ కూలీలను రిక్వెస్ట్ చేసి, మేమేదో 8 గంటల కోసం పోరాడుతున్నాం, మీరు మా పోరాటాన్ని మీరు నచ్చొద్దని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. అయితే పోలీసుల్లోనే ఒక మనిషి, ఒక పోలీసుల మీదకి, మన కార్మికుల మధ్య నిలబడి పోలీసుల మీదకి బాంబు వేశాడు అనమాట. అంటే కార్మికులు వేసినట్టు. దాన్ని ఆసరాగా తీసుకుని సైనికులు, తర్వాత ఫ్యాక్టరీ సెక్యూరిటీ స్టాఫ్ కాల్పులు జరిపితే కొంతమంది కామ్రేడ్స్ అక్కడికక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. దాని తర్వాత దీనికి నిరసనగా దేశం అంతా కూడా 2 రోజులు 3 రోజులు అట్టుడికి పోయింది. ఇదంతా అమెరికాలో జరిగింది. అట్టుడికి పోయినప్పుడు మళ్ళీ కాల్పులు జరిగినాయి రకరకాల చోట్ల. అప్పుడు కూడా కార్మికులు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇది 1886లో జరిగింది. ఇది 2026 కాబట్టి ఇప్పటికి 140 సంవత్సరాలు అయింది ఇది జరిగింది. అందుకని అంతర్జాతీయ కార్మిక సంఘం ఈ చికాగోలో జరిగిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని మే 1వ తారీఖుని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కింద జరుపుకోవాలని చెప్పి, ఎవరో ప్రభుత్వం నిర్ణయించింది కాదు, కార్మిక సంఘాలే, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి మే 1వ తారీఖున మేడే అనేది జరుపుతున్నారు. ఇంకా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి చాలా ఇచ్చింది సంక్షేమ బోర్డుల పథకాలు. మరి ఆ పథకాలన్నీ కూడా కావాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం ఈ సంవత్సరం అంతా పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వాటిని కూడా సాధించుకోవాలని ఏఐటీసీ తరఫున కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో కార్మిక వర్గం జరుపుకుంటూ ఉన్నది. పండుగ వాతావరణం అంటే బ్రిటిష్ కాలంలో ఆదిమ సమాజంలో కార్మికుడు శ్రమ దోపిడికి గురవుతూ ఉన్నాడు. కుటుంబాన్ని పిల్లలు వదిలి భూస్వామ్య వ్యవస్థలో, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎన్ని గంటలు పనిచేస్తారో తెలియని పరిస్థితిలో, దీనస్థితిలో అప్పటి కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే అమెరికా నగరంలో చికాగో ప్రాంతంలో కార్మికులు ఆ పోరాట ఫలితంగా ఈరోజు మనందరం కూడా మేడే జరుపుకుంటున్నాం. 140 సంవత్సరాలుగా ఈరోజు జరుపుకుంటామంటే ఎంతోమంది త్యాగచర్యలు తమ ప్రాణాలను బలిదానం చేసి ఈరోజు మన కార్మిక హక్కుల్ని కాపాడే మహాన వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా మనం జోహార్లు అర్పించాలి. మన సంఘాలను మరింత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాలను గురించి మన అందరి పరిస్థితి దాదాపు బానిసత్వంలో జరగబోయే అవకాశాలు ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనించి దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటారని ఈ
రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తాడేపల్లిగూడెం చైర్మన్ 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా ఆదేశాల మేరకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే 1న స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ గ్యారేజ్లో డిపో మేనేజర్ ధనమ్మ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి కె మాధవి, లేబర్ ఆఫీసర్ కె గోపీకుమార్ పాల్గొన్నారు. లేబర్ ఆఫీసర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వేతన శ్రేణిని వివరించారు. జడ్జి మాధవి మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన బీమా, కుటుంబ రక్షణ, కార్మిక చట్టాలను వివరించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె అప్పిరెడ్డి, అడ్వకేట్ లోకేష్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. స్థానిక పాతూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు మే 30 నుండి ఏప్రిల్ 3 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు, వేద పండితుల బ్రహ్మత్వంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి పొప్పొప్పుల హరేరాం ప్రసాద్ ఆధ్వర్యంలో సత్సంగ సభ్యులు పర్యవేక్షణలో గురువారం వేద పండితులచే స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి గుర్రం వెంకటరామకృష్ణ సాంబశివరావు దంపతులు, అప్పన వెంకట సత్య రమేష్ కుమార్ దంపతులు, మద్దక నాగ వెంకట ప్రతాప్ దంపతులు, బయ్య లక్ష్మీనారాయణ దంపతులు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. బలుసులమ్మ ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక పాతూరు పట్టణ ప్రజలందరూ పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ అక్షింతలు, తీర్థ ప్రసాదాలు కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సత్సంగ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పట్టు వస్త్రంలో పట్టు పీతాం భవతి సదమితి సదంది చెప్పండి. నమస్కరిస్తూ 501 రూపాయలు పంపిణీ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం 2వ సంవత్సరం ఎంత రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన కమిటీ ప్రెసిడెంట్ దోసంపూడి రమేష్ గారు, వారి మిత్రబృందం అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అసలు ఈరోజు ఇదివరకు తెలిసి ఉంటుంది మీకు నరసింహస్వామి గుడి ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆధ్యాత్మిక టౌన్లా తయారైంది. ఇవాళ బరుసలమ్మ గుడి కానీ, ఇవాళ నరసింహస్వామి ఉత్సవాలు కానీ ఒక మంచి వాతావరణం ఉండే విధంగా ఏర్పాటు చేసిన మీ అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మనం నిలబెట్టవలసిన అవసరాన్ని ఎంతైనా ఉంది ఈ రోజుల్లో. మరి దాంట్లో భాగంగా పాతూరులోనే మరి ఈ సంవత్సరం 2వ ఒక జాతరలా ఉంది ఇక్కడ. అలాగా చాలా బాగా ఏర్పాటు చేశారు. స్వామి కూడా ఇదివరకు ఇప్పటికి సంబంధం లేదు, చాలా బాగా చేశారు. వారికి అందరు కూడా అభినందనలు. రమేష్కి, వారి మిత్ర బృందానికి, దాతలకి అందరూ కూడా ఆ లక్ష్మీ నరసింహ దయ వల్ల మీ అందరూ ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇది నిర్మాణం చేసి మరి ఇది సంవత్సరం పూర్తయి ఇది 2వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా ఈ పాతూరులో కూడా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్న ఆలయ ట్రస్టీ దోసనపూడి రమేష్ గారు, కొవ్వూరు గాంధీరెడ్డి గారి అల్లుళ్ళు ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం, ఈ ఆలయానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కుట్టు సత్యనారాయణ గారు 1,30,00,000 ఈ ఆలయానికి ఇవ్వడం అనేది ఒక అందరూ కూడా హర్షించదగ్గ విషయం. మరి ఆయనకు కూడా మరి పాతూరు ఇక్కడ ఉన్న యూత్ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మరి రానున్న రోజుల్లో ఈ ఆలయ అభివృద్ధికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి మన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న మోడీ గారికి అందరికీ కూడా పేరు పేరున మరి స్వామివారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఇచ్చి, మరి ఏదైతే ఇప్పుడు యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని ఆపే శక్తి స్వామివారికి ఒక్కళ్ళకే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఆ స్వామివారి ఆశీస్సులతోటి ప్రపంచ శాంతి కలగాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహకారం ఇస్తున్నారో ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి ఇక్కడ అందరూ కూడా పనిచేస్తామని చెప్పి వార్షిక కళ్యాణం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, అలాగే భక్తులు, పుర ప్రముఖులు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వలవల బాబ్జీ గారు తదితర ప్రముఖులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఈ కళ్యాణానికి ఇచ్చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు. పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినందుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ ఓవర్ బ్రిడ్జి డౌన్లో గాయత్రి వాచ్ షాప్ దగ్గర మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జె రాజేంద్ర కుమార్, సెక్రటరీ ఎం కిషోర్, పైడుకొండల సింధు, కన్వీనర్ చేకూరి బంగారరాజు, ఎగ్గిన శరత్ బాబు, బురిడి సతీష్, కర్రి రాజారావు, వి శ్రీనివాసరాజు, సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ నిరంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మెయిన్ రోడ్లో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మానవతా సేవలో ముందుంటున్నారన్నారు. చైర్పర్సన్ సింధు మాట్లాడుతూ మానవత ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం, సభ్యులందరూ నిరంతరంగా సేవా కార్యక్రమాలు చేయటం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మాగంటి కళ్యాణ మండపం వద్ద షిరిడి సాయిబాబా గుడి వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన సేవా కార్యక్రమంలో మానవతా సభ్యులందరూ పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర గారు, అలాగే మా సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు మానవతా చలివేంద్రం మా మానవతా సభ్యులు బురిడి సతీష్ గారు శ్రీ గాయత్రి వాచ్ షాప్ ముందు ప్రారంభించడం జరిగింది. ఏదైనా ప్రజలకి ఇది అవసరం అనుకుంటే ఎప్పుడు మానవత ఆ విషయంలో ముందే ఉంటుంది. వాళ్ళ ఇబ్బందులు తీర్చడంలో ఏదైనా ఒక కన్నీటి బొట్టునైనా ఆపాలి అనేది మా మానవత రామచంద్రారెడ్డి గారు చేసిన సంకల్పం. ఆ దిశగా మేము ప్రజలకు ఏ విధంగా అయితే మనం సహాయపడతామో అన్ని విధాలా మేము ఆ విషయంలో ముందుండి మా సభ్యులందరూ కూడా సహకారంతో ఈ రోజు మంచి మంచి కార్యక్రమాలు తాడేపల్లిగూడెం మండలంలో చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ మానవతా చలివేంద్రం మా సభ్యులందరూ సమక్షంలో ఈ రోజు పాలు పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మానవత నిర్విరామంగా చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ వేసవికాలం ఈ రోజు నుంచి మెయిన్ రోడ్లో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామండి. ఇది వేసవికాలం 2 నెలలు కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా ఎక్కడ అవసరం ఉన్నా మానవతా తరఫున చేయడానికి, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మేము ఉండటానికి సిద్ధంగా ఉంటామండి. ఈ కార్యక్రమాలని అభినందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రజలకు, మా సేవా సంఘం సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఎక్కడ అవసరం ఉన్నా, ఏ నీడ్ ఉన్నా మానవతా కమిటీకి తెలియజేస్తే మేము దాని సేవలో మానవత. థ్యాంక్ యూ. వేసవిని దృష్టిలో పెట్టుకుని మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఉన్న గాయత్రి వాచంపర్యం ముందు చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇందులో ముఖ్యంగా ఇక్కడ మేము సప్లై చేసేది కూలింగ్ వాటర్. మెయిన్ రోడ్ లో ఉండటం వల్ల దారిలో ఉన్న వాళ్ళందరికీ దాహార్తిని తీర్చడానికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో 2వ వార్డు వీకర్స్ కాలనీలో శుక్రవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. వారు ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మమేకమై వారి ఆరోగ్య పరిస్థితులు, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వ సెలవు అయితే
లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఆదరణకి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2వ వార్డు గాయత్రి గుడి దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి పార్కును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ చదలవాడ నాగరాణిల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు. 2వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ మద్దాల లక్ష్మీ ప్రసన్న, ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, నీలపాల దినేష్, పసలకొండ, పసుమర్తి రామ్, లక్ష్మణ్, బేతిన సాయి గిరిధర్, మద్దిపాటి ధర్మేంద్ర, మద్దిపాటి రవికుమార్, కాకర్ల సుభద్ర, వార్డు సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 2వ వార్డులో గాయత్రిగూడి సెంటర్లో మన కలెక్టర్ గారు నాగరాణి గారు రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవాలని మరి కార్యక్రమాలు ఇచ్చేసినందుకు తాడేపల్లిగూడెం పట్టణ తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున హృదయపూర్వక నమస్కారం అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము చెప్పడం కంటే కూడా మీరు చూస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కానీ అధికారులు కానీ అందరూ కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల కష్టాలు తీర్చుకునే విధంగా చేసి ఈ కార్యక్రమానికి తాడేపల్లి పట్టణం అంతా హర్షంతో ఉన్నారు. మేడం, మీరు ఇచ్చిన ధైర్యంతో తాడేపల్లి పట్టణాన్ని చాలా బాగా చేసేందుకు ఉపయోగపడుతుంది. మేడం, మీరు ప్రతి కార్యక్రమానికి మాకు సహకరించినందుకు, ఇవాళ ఈ పార్క్ ఓపెనింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవాళ ఫ్రీగా కూడా మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. మనం ఎందుకంటే ఉన్న చోట్ల కూడా చాలామందికి ఇవ్వాల్సి ఉంది, చాలామంది వికలాంగులు ఉన్నారు, తింటా కూడా లేదు. కానీ గవర్నమెంట్ పెన్షన్లు ఇచ్చే లోపల మనం ఇవ్వాలన్న ఆలోచనతో మీ దృష్టిలో పెడితే మీ ఇష్టం అని చెప్పారు. దానికి ఒక 40 మందికి పెన్షన్స్, ఒక 25 మందికి నిత్యావసర వస్తువుల్ని ప్రతి నెల ఇచ్చే విధంగా మన ఆఫీస్ దగ్గర అరేంజ్ చేశారు. మేడం, జస్ట్ ఓపెన్ చేసి ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలను మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టాలని మీకు తెలియజేస్తున్నాను. మేడం, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ అయింది. ప్రతి చోట కూడాను మన జిల్లాలో 2,22,000 పెన్షన్స్ ఇస్తున్నాము. 97 కోట్ల రూపాయలు ప్రతి నెల పంచడం జరుగుతుంది. ఇక్కడ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తే 9 కోట్ల రూపాయలతో 22,000 పెన్షన్స్ ఇక్కడ అందజేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొల్లినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి వారికి తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి యోగక్షేమాలు కనుక్కుని ఎలా ఉన్నారు అని కనుక్కుని డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కొత్త అవసరాలు రావడంతో కొంతమంది పెన్షన్స్ కావాలని రావడంతో వారి యొక్క ఒక సహృదయంతో, ఒక మంచి మనసుతో వారు సొంతంగా ఒక 40 మందికి పెన్షన్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. వారికి కూడా సేమ్ గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారో అంతే అమౌంట్తో వారందరికీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ 40 మందికి పెన్షన్స్తో పాటు నిత్యావసర సరుకులు కూడా ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. అది చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ పార్కు గాయత్రి గుడి దగ్గర ఉన్న పార్క్ 15th ఫైనాన్స్ కమిషన్తో 33 lakh రూపీస్ తోటి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది లోకల్గా ఉన్న పిల్లలందరికీ కూడా, పెద్దలకి కూడా వాకింగ్కి అన్నీ కూడా ఉపయోగపడుతుంది. పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం చాలా సంతోషకరంగా ఉంది. కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని, మేడే స్ఫూర్తితో బలమైన ఉద్యమాలు నిర్మించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం, యాగర్లపల్లి వీకర్స్ కాలనీ, మామిడితోట తదితర ప్రాంతాల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వడ్డాది మేరీ, నాగరాజు నాగలక్ష్మి, చింతాడ పద్మావతి, సరోజ, దానమ్మ, మాసా బాబురావు, సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మికులకి 1886లో బ్రిటిషాకి పోవాలని, అలాగే 8 గంటల పనిదినం కావాలని, పనికి సరిపడా జీతం కావాలనే ఉద్దేశంతో మరి అమెరికా దేశంలో చికాగో నగరంలో గత భారీ ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో 4,000 మంది కార్మికులు ప్రాణత్యాగాలు చేస్తే ఆ నెత్తిలో తడిసిందే ఈ ఎర్రజెండా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి కార్మికులు 140 సంవత్సరాలకు పూర్వమే మాకు 10 గంటలు కావాలని చెప్పేసి పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేస్తే ఈ రోజుని నరేంద్ర మోడీ గారు వచ్చి కార్మిక చట్టాలను రద్దు చేసి మరి 4 పూర్తిగా పెంచారు. అంటే ఇప్పుడు మళ్ళీ 12 గంటలు 16 గంటలు పని చేస్తాడు. అంటే బ్రిటిష్ పరిపాలనలో ఏదైతే చేశారో నరేంద్ర మోడీ అదే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారండి. ఇప్పుడు మరి గత 140 సంవత్సరాల నుంచి
ఈ మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాము అంటే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆనాడు ఎంతోమంది కార్మికులు ఎన్నో కష్టాలు వచ్చి మరి ఈ కార్మిక చట్టాలను తయారు చేసుకొని కార్మిక చట్టాల పరిధిలోనే బతుకుతున్నటువంటి కార్మికులందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు రావాలి అంటే నేటి ప్రభుత్వాలు మరి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఈ కార్మికులకి రావాల్సినటువంటి వేతనాలు కానీ కార్మికులకు రావాల్సినటువంటి వసతులను కానీ కార్మికులకు ఏవైతే మరి రాజ్యాంగంలో పొందుపరుచున్నాయో అవన్నీ కార్మికులకు అందే విధంగా ఈనాటి ప్రభుత్వాలు కొనసాగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.